దీపాన్ని చంపమని నర్స్కి డబ్బులిస్తూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జోష్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. అది డాక్టర్ మొత్తం బయట పెట్టేసింది కాబట్టి దీప కార్తీకుల బండారం బాగా బయటపడింది అని ఇక జోష్న అయితే మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అత్త జన్మలో దీపాన్ని క్షమించదు అని మనసులో అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జోష్న. ఇంకో పక్క కాంచన అయితే బాధపడుతూ, చాలా మంచి పని చేశారా మీరు, ఇప్పటిదాకా మీరు నన్ను మోసం చేయరని అనుకున్నాను, మీరు చెప్పిన ప్రతి మాట నేను నమ్మాను, కానీ జోష్న చెప్పింది కాబట్టి ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మాట్లాడడం వల్ల మీరు ఆడుతున్న నాటకం బయటపడింది. అసలు ఎందుకు వద్దనుకుంటున్నారో కారణం లేకుండా బిడ్డని వద్దనుకుంటున్నారు, నాకు చెప్పాలనుకోవట్లేదు మీరు, ఇక మీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇక అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంచన. మరియు శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏరా దశరథ, నువ్వు తెలుసు కూడా అసలు నువ్వు ఆపకుండా ఏం చేస్తున్నావురా నువ్వు అని శివన్నారాయణ అంటుంటే, దీపకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి నాన్న, ఆ కారణాలు నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళని ఏం అనలేకపోతున్నాను, ఆ కారణాలు మీకు తెలీదు కాబట్టి మీరు ఇంకా తనని తిడుతూనే ఉన్నారు, నేను మాత్రం దీపాని ఏమీ అనను, దీప తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిదేనని నేను అనుకుంటున్నాను అని కదా దశరథ అంటుంటే, నీకేమన్నా మతిపోయిందా దశరథ, ఏం మాట్లాడుతున్నావురా, మీ అమ్మ పుట్టబోతుందిరా దీప కడుపులో, స్వామీజీ కూడా చెప్పారు, ఇక దీప వాళ్ళ పిల్లకి జన్మనివ్వకుండానే చంపేస్తుంది, నా భార్యని చూడడానికి లేకుండా పోయింది అని శివన్నారాయణ బాధపడుతుంటే, ఏంటి నాన్న ఎప్పుడు చూసినా మీ బాధైనా, దీప వాళ్ళ బాధని మీరు అర్థం చేసుకోలేరా అని దశరథ అంటుంటే, వాళ్ళకేం బాధ ఉందిరా, వాళ్ళకేం బాధ ఉంది, వద్దనుకుంటుంది వాళ్ళే పిల్లలని, మేమేమన్నా వద్దు తీయించేసుకోమని చెప్పామా, హ్యాపీగా చూసుకుంటాం మంచిగా చూసుకుంటామని వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా బిడ్డని త్యాగం చేస్తానంటున్నారు, అసలు ఎందుకని బిడ్డను వద్దనుకుంటుంది దీప, కారణం చెప్పమంటే చెప్పట్లేదు అనిక శివనారాయణ అంటుంటే, ఆ కారణం మీకు చెప్పినా మీకు అర్థం కాదు నాన్న, ఆ కారణం నాకు తెలుసు కానీ నేను చెప్పలేను అని దశరథ అంటాడు. ఇక ఛే అని చెప్పి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భార్యతం జోష్న అయితే పక్కకి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్ మరియు దీప దశరథ అయితే రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. అమ్మా, మా చెల్లికి చాలా కోపం వచ్చేసింది, తనకన్నా నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది, ఇంతవరకు వచ్చేదే కాదు కదా, జోష్న మాటలు నమ్మేదే కాదు కదా, మీరు మీ అమ్మకి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావరా కార్తీక్ అని చెప్పేసి ఇక దశరథ అంటుంటే, ఎందుకు మావయ్య, అమ్మకి తెలిస్తే అమ్మ మళ్ళీ బాధపడుతూ ఉంటుంది, ఇప్పటికే అత్త విషయంలో చాలా బాధపడింది, ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలకి ఆపద ఉంది, అది కూడా వదిన వల్లే అని తెలిస్తే ఆయనకి చాలా బాధపడుతుంది మా అమ్మ, అందుకని నేను నిజం చెప్పొద్దని చెప్పేసి అన్నాను అని కార్తీక అంటుంటే, నువ్వు చెప్పేది కూడా నిజమేరా, కానీ ఆ నిజం చెప్పకపోవడం వల్ల ఇవాళ చూసావా ఎంత పెద్ద నేరం నింద మీ ఆవిడ మీద వేశారో, ఇది తను జీవితాంతం మోస్తూనే ఉండాలి, ఈ నిజం బయటపడేదాకా మోస్తూనే ఉండాలి, ఎప్పుడు నిజం బయట పెడతారో అప్పుడే అందరికీ నిజం తెలుస్తుందిరా అని దశరథ అంటుంటే, సరే మావయ్య ఈ విషయం గురించి తర్వాత ఆడుకుందాంలే అని చెప్పేసి ఇక వీళ్ళు ముగ్గురు ఆడుకుంటే అప్పుడే ఆ పక్క నుంచి జోష్న వెళ్తూ ఉంటుంది. ఇక జోష్న చూసి, ఏంటి వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి ఏదో నిజం తెలుసు కానీ అది బయట పెట్టలేకపోతున్నారు, ఏంటో అని చెప్పేసి విందామని అక్కడికి వెళ్ళి వింటూ ఉంటే, అదే ఇక కార్తీక్ అయితే గమనిస్తాడు. సరే నేను ఒకసారి అమ్మని చూసి వెళ్తాను అని చెప్పేసి ఇక దీప అంటుంటే, వద్దమ్మా జోష్నకి మన మీద ఆల్రెడీ డౌట్ వచ్చింది కాబట్టి ఇవాళ ఎంత పెంట చేసింది, మీరు మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఉంటే సుమిత్ర దగ్గరికి నువ్వు కానీ వెళ్తే ఖచ్చితంగా తను చూసి అనుమానపడుతుంది అని కదా సరదా మాట్లాడుకుంటుంటే, కార్తీక్ అయితే ఇక జోష్నని చూస్తాడు. మావయ్య, జోష్న చూస్తుంది, టాపిక్ మార్చండి, సరే మేము వెళ్తాం మావయ్య అనిక కార్తీక్ అండంతో, సరే మేము వెళ్తాము అనిక దీప కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం ఆడుకున్నారో వినలేకపోయాను, కానీ ఖచ్చితంగా ఏదో నిజం దాస్తున్నారు, అది మాత్రం బయట పెట్టడం లేదు, చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పేసి ఇక జోష్న అయితే మనసులో అనుకుంటుంది. ఇక కార్తీక్ వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఏమైంది ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు కార్తీక్ అని చెప్పేసి ఇక డాక్టర్ అడుగుతుంటే, మా ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది డాక్టర్, దీప కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేస్తున్నామని, ఎందుకు త్యాగం చేస్తున్నామో వాళ్ళకి తెలియక వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు దీప మీద, కానీ వాళ్ళ అమ్మ కోసమే త్యాగం చేస్తుంది అని చెప్పేసి నిజం తెలిస్తే ఖచ్చితంగా దీపాన్ని క్షమిస్తారు వాళ్ళు అని ఇక కార్తీక్ అంటుంటే, ఓహో ఇప్పుడు ఇంత పెంట అయిందా, ఇదంతా చేసింది జోష్ననే ఏంటి, అవును డాక్టర్ బాగానే గెస్ చేశారేంటి, ఇలాంటి పనులు జోష్న కాకపోతే ఇంకెలా చేస్తారు చెప్పు, అనుకున్నాను జోష్నయే చేస్తుందని అని చెప్పేసి ఇక
మనసులో అయితే అనుకుని బయటకైతే చెప్తుంది డాక్టర్. సరే మీరు ఉండండి, నేను ఎప్పుడో వస్తాను అని ఇక బయటికి వెళ్తాను డాక్టర్ అయితే. శివనారాయణకి అయితే మనసొప్పక అసలు ఎందుకని దీప కడుపులో బిడ్డను తీయించేసుకోవాలనుకుంటుందో అని హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు ఇక శివనారాయణ. కార్తిక్ దీపని ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి. కార్తిక్ భావని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా దీపని చంపేయాలి. ఆ హాస్పిటల్లో ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకొని ఆ నర్స్కి డబ్బులు ఇచ్చి ఏదో ఒక దాంట్లో సీలైన దాంట్లో ఇంజెక్షన్ పొడి చేయమని చెప్పాలి అని చెప్పి ఇక జోష్న కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తుంది ఇక దీప వాళ్ళ హాస్పిటల్కి. ఇక శివనారాయణ అయితే డాక్టర్తో మాట్లాడదామని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఈ డాక్టర్తో పని అవ్వదు కానీ మనం నర్స్తో మాట్లాడి చేయిద్దాము అని ఇక నర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది జోష్న. నర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా అర్థమవుతుందా, పేషెంట్ పేరు దీప, తన కడుపులో ఉన్న బిడ్డతో సహా తను కూడా చనిపోవాలి, తను బతకూడదు, ఈ ఇంజెక్షన్ తన సిలిండర్లోకి గుచ్చు, నీకు నేను 5 లక్షలు ఇస్తాను, అర్థమవుతుందా అని ఇక జోష్న చెప్పేసరికి, మేడం ఇక్కడ మాకు హాస్పిటల్లో సీసీటీవీ ఉంటుంది, అలా చేసి దొరికిపోతాం మేడం, ఏం పర్లేదు, ఆఫ్ చేసి వెళ్ళు, ఏం అవ్వదు, వెంటనే చనిపోదు, కొంచెం సేపు ఉన్నాక చనిపోతుంది, షాక్ సర్క్యూట్ లాంటిది ఏదో ఒకటి బయట నేను అరేంజ్ చేస్తాను అని ఇక జోష్న అయితే నర్స్తో మాట్లాడుతుంటే అప్పుడే ఇక శివనారాయణ అయితే అక్కడ నుంచి వీళ్ళ మాటలు అయితే వింటాడు డాక్టర్తో మాట్లాడేసి వచ్చి. అలా షాక్ అయిపోయి, జోష్న ఏంటి జోష్న నువ్వు మాట్లాడేది, తాత నువ్వెప్పుడొచ్చావు, ఏంటి తన కడుపులో ఉన్న బిడ్డతో సహా తను కూడా చనిపోవాలని చెప్పేసి ఎందుకని వాళ్ళకి అలా చెప్తున్నావు అని ఇక జోష్న చెంప పగల కొడతాడు శివనారాయణ అయితే. తాత ఏంటి తల కొట్టేశావు, కొట్టాలా చంపాలా, ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు దీపక్ని చంపాల్సిన అవసరం నీకేంటి, ఇంకా కార్తిక్ మీద నీకు ప్రేమ పోలేదా, పెళ్లి సంబంధాలు చూస్తాము అని చేసినప్పుడల్లా దీపని ఏదో ఒకటి చేయడానికి ముందుకు వస్తావేంటి నువ్వు అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే జోష్నని ఆపేస్తాడు. ఎలాగైనా చంపుదాం అనుకుంటే దీని అదృష్టం కలిసి వచ్చేస్తుంది, ఎలాగైనా దీన్ని చంపేయాలి అని ఇక మనసులో అయితే ఫిక్స్ అవుతుంది జోష్న. ఇక జోష్న అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోయి అందరి ముందు నిల్చోబెట్టి నిలదీస్తూ ఉంటాడు శివనారాయణ అయితే. ఏంటి జోష్న ఎలా తయారయ్యావు, అసలు దీప దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఎందుకు నర్స్తో అలా చెప్పావు, దీపని చంపేద్దామా అని చెప్పేసి ఎందుకని చెప్పేసి నర్సుకి డబ్బులు ఇవ్వబోయావు, చెప్పవే జోష్న చెప్పు అని ఇక శివనారాయణ అరుస్తుంటే, ఏమైంది నాన్న అని అప్పుడే దశరథ వస్తాడు. ఇంకేముంది, దీపాన్ని చంపమని నర్సులకి డబ్బులు ఇస్తుంటే నేను చూశాను, ఇంకో రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది, తీసుకొచ్చాను ఇంటికి అని చెప్పేసి ఇక శివనారాయణ చెప్పేసరికి, ఏంటి జోష్న నాన్న ఏం మాట్లాడుతున్నారు, నువ్వు డబ్బులు ఇవ్వబోయావా, ఎవరిని చంపడానికి, దీపం చంపడానికి ఇలాంటి చేయబోయావా అనిక సరదా అంటుంటే, అవునరా నేను చెప్తున్నాను కదా నీకు అర్థం కాలేదా, దీన్ని చంపేయాలి, అసలు మనిషే కాదు ఒక మనిషిని చంపడానికి అసలు దీనికి చేతులు ఎలా వస్తాయి అని శివనారాయణ అంటుంటే, ఏంటి తాత అక్కడ నర్సుతో మాట్లాడినప్పుడు నేను అంతా విన్నాను, దీపం సిలైన్లోకి ఇంజెక్షన్ చేసేస్తే తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుందని ప్లాన్ వేసుకుని మీ ఇద్దరు మాట్లాడుకోవడం నేను వినలేదు అనుకుంటున్నారా, అసలు ఏం చేస్తున్నావు, తను అలా చేస్తే తనకు 5 లక్షలు ఇస్తావా, అసలు నీకు ఎక్కడవే డబ్బులు, అసలు నీకు డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సింది నేను, ఇలా తయారేవేంటి అసలు నువ్వు, ఇప్పటిదాకా తన కడుపులో ఉన్న బిడ్డ పోతుందనే కదా ఎంత చేసి ఆ డాక్టర్ని ఫోన్ చేసి ఎంత చేసాము, కానీ ఇప్పుడు నువ్వే చంపేద్దాం అనుకుంటున్నావా కడుపులో బిడ్డని, అసలు ఎలాంటి మనిషివే నువ్వు, బయటకు అందరిలో బాగా కనిపిస్తున్నావు కానీ లోపల మాత్రం ఇంత కుళ్ళు పెట్టుకున్నావా అని చెప్పేసి ఇక శివనారాయణ అంటుంటే, తాత నన్ను తప్పుగా అనుకోకు కానీ దీపాన్ని మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి ఇక గట్టిగా అరుస్తుంది జోష్న అయితే. దీనికి ఏదో పిచ్చి పట్టిందా దశరథ, నేను జాగ్రత్తగా ఒక రూమ్లో లాక్ చేసి ఉంచు, లేకపోతే సుమిత్రకి ఆపరేషన్ టైంకి మళ్ళీ దీన్ని కనబడదు అని చెప్పేసి శివనారాయణ చెప్పడంతో సరే నాన్న దశరథ అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.